ఇదో దేవుని చిన్నమాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనములు. ప్రియులారా, బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. కాబట్టి ప్రియులారా, సుధాకర్ తల్లిదండ్రులు రంగూన్లో కొంతకాలం ఉండి భారతదేశానికి వచ్చారు. రంగూన్ నుంచి తెచ్చిన వస్తువులలో ఒక చక్కని జాడి ఉన్నది. ఒకరోజు పాత సామాన్లను చూస్తూ ఉండగా ఈ జాడి కనబడింది. సుందర్ దానిని శుభ్రంగా కడిగి టేబుల్పై ఉంచాడు. ఇది చాలా పురాతనమైన జాడి. దీనిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది చాలా విలువైనది అని తన భార్యతో అన్నాడు. 2 రోజులైన తర్వాత సుధాకర్ కుమారుడు అనిల్ ఆ జాడీతో ఆడుతూ తన చెయ్యి జాడీలోనికి దూర్చాడు. అనిల్ ఆ జాడీలో నుంచి తన చెయ్యి బయటికి తీయలేకపోయాడు. సుందర్ చాలా బాధపడ్డాడు. చేతిని బయటకు తీయాలంటే జాడీని పగలగొట్టాలని బాధపడ్డాడు. అంతలో పాస్టర్ సుధాకర్ వారింటికి వచ్చారు. బాగా జారే స్వభావం గల ఆయిల్ను చేతి మీదుగా పోస్తే చెయ్యి జాడీలో నుంచి సులభంగా వస్తుందని సూచించారు. వెంటనే కొద్దిగా ఆయిల్ తెచ్చి అతని చేతి మీదుగా పోశారు. అయినా చెయ్యి బయటికి రాలేదు. చివరకు పాతగుడ్డలు తీసుకువచ్చి అనిల్ చేతికి పెట్టాలని జాడీ పగలగొట్టినప్పుడు పెంకులు అతని చేతికి గుచ్చుకోనకుండా ఆ ఏర్పాటు చేయాలని తలంచారు. పాస్టర్ సుధాకర్ అనిల్తో, మనం చివరిసారిగా ప్రయత్నం చేద్దాం. నీవు చేతిని పూర్తిగా చాపు. నీ వేళ్ళు నిటారుగా పెడితే నేను జాడీని మెల్లగా లాగుతాను అన్నారు. అందుకు అనిల్, పాస్టర్ గారు, నేను చేతిని నిటారుగా చాపితే నా చేతిలో ఉన్న ₹10 పడిపోతుందిగా అన్నాడు. పాస్టర్ గారు నవ్వుతూ, ₹10 వదిలేస్తే నష్టమేమీ లేదు, చెయ్యి బయటకు రావడం ముఖ్యం అన్నారు. అనిల్ ₹10 వదలగానే పాస్టర్ గారు చేతిని బయటకు లాగారు. అనిల్ వలె మనలో చాలా మంది ఉన్నాము. విలువ లేని ₹10 వంటి లోక సంబంధమైన విషయాలను గట్టిగా పట్టుకుంటాం. అందువలన మనకు స్వేచ్ఛ, స్వతంత్రము లేకుండా పోచున్నది. మీ హృదయం నుండి కూడా అల్పమైన వాటిని విడిచిపెట్టండి. మీ హృదయం ఖాళీ కాగానే అక్కడ ప్రభువు వచ్చి అక్కడ నివాసం ఉంటారు. మీ హృదయాలను దేవునికి అర్పించండి. ఇట్లు మీ సహోదరుడు టిహెచ్ చెప్పాలి. మా తాతశాలం. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.